హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సిబిఎస్ఈ క్లాస్ 3 లెసన్ 14 సబ్సే అచ్చా పేడ్ అనే లెసన్ గురించి నేర్చుకుందాం. సబ్సే అచ్చా పేడ్ అన్నిటికంటే మంచిదైన చెట్టు. ఈ లెసన్ నేర్చుకుందాం. తీన్ బాయి తే, ముగ్గురు సోదరులు ఉన్నారు. ఏక్ దిన్ సుబహ్ సమయ్, ఒకరోజు సుబహ్ సమయ్ పొద్దున్నే ఉదయాన్నే తీనో ముగ్గురు నయే గరోంకి తలాష్, కొత్త ఇళ్ళ గురించి వెతుకులాటలో నికల్ పడే బయటికి వెళ్ళారు. గరం గరం ధూప్ మే, చాలా వేడి హాట్గా అంటే చాలా వేడి ఎండలో బాగా ఎండ ఉన్నప్పుడు వారు సడక్ పర్ రోడ్డు మీద చలే గయే, నడుస్తూ వెళ్ళిపోయారు. తోడీ దేర్ మే, కొద్దిసేపట్లోనే ఆమ్ కా ఏక్ బడా పేడ్ ఆయా, మామిడి చెట్టు, ఒక పెద్ద మామిడి చెట్టు వచ్చింది. ఆమ్ కా ఏక్ బడా పేడ్ క్యా హోతా హై? ఆమ్ కా ఏక్ బడా పేడ్ మీన్స్ పెద్ద మామిడి చెట్టు. ఉస్కే నీచే, దాని క్రింద టండీ చాహతి అంటే చల్లని నీడ ఉంది. కూల్ షేడ్ అనమాట ఉండింది. తీనో బాయి, ముగ్గురు సోదరులు ఉస్కే నీచే, దాని క్రింద ఆరాం కర్నే లగే, విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టారు. పేడ్కే అంటే చెట్టు యొక్క పకే ఆమ్ అంటే పండిన మామిడి పండ్లు తోడుకర్ బాగా కోసుకుని వారు మీఠా తీయని రస్, దాని యొక్క రసాన్ని చూసునేలాగే జుర్రుకోవటం మొదలుపెట్టారు. బడే బాయినే కహా, పెద్దన్నయ్య అన్నాడు, బాయి ముజేతో, సోదరులరా నాకైతే యహీ జగహ్, ఈ ప్రదేశమే పసంద్ హై, ఇష్టంగా ఉండింది. ఆమ్ కే పేడ్ సే అంటే మామిడి చెట్టు కంటే, సే అంటే కంటే అని అర్థం వస్తుంది. సే అంటే తో అని, కంటే అని, లేదా అలాగా మీనింగ్స్ వస్తాయి అన్నమాట. సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఆమ్కే పేడ్ సే, మామిడి చెట్టు కంటే బడికర్ అంటే మించి, క్యా హో సక్తా హై, ఏముంటుంది అసలు, ఏ చెట్టు ఉంటుంది అన్నట్టు అనమాట. ఆమ్ కచ్చే హోంగే, మామిడి పచ్చి మామిడికాయలో ఉన్నప్పుడు ఆమ్ కచ్చే హోంగే, పచ్చి మామిడి పండ్లు అవుతాయి. అంటే మామిడి పండ్లు ఎప్పుడైతే పచ్చిగా ఉంటాయో అప్పుడు అయితే హమ్ అచార్ బనాయింగే, మనం పచ్చడి పెట్టుకుందాం. అచార్ అంటే పచ్చడి అనమాట. పచ్చడి అంటే ఇదేంటి, ఊరగాయ అంటారు కదా, అదనమాట. ఓకే, చట్నీ అలాగే హై, అచార్ అలాగే హై. చట్నీ అంటేనేమో అప్పటికప్పుడు మనం నూరి చేసుకునే దాన్ని చట్నీ అంటారు. ఓకే, అప్పటికప్పుడు నూరేసి వెంటనే చేసేసుకొని ఒక 1 or 2 daysలో తినేస్తాం, దాన్ని చట్నీ అంటారు. అచార్ అంటే ఏంటంటే ఊరగాయ అనమాట. ఎక్కువ కాలం ఆవకాయ అంటారు, లేకపోతే ఊరగాయ అంటారు, లేకపోతే ఇంకా ఇలాగా పెడతారు కదా, వీటిని నిలవ ఉండే పచ్చడిని అచార్ అంటారు అనమాట. సో అచార్ బనాయింగే, వీళ్ళంతా ఇతను ఆలోచిస్తున్నాడు అనమాట, అంటున్నాడు. మరియు జబ్ వే పక్ జాయింగే, అవి పండినప్పుడు, పక్ జానా అంటే పండిపోవటం, పండినప్పుడు, జబ్ వే పక్ జాయింగే, పండిపోయినప్పుడు, అప్పుడు అయితే హమ్ మీటే ఆమ్ కాయింగే, మనం తీయని మామిడి తినేద్దాం. కుచ్ ఆమ్, కొన్ని మామిడి పండ్లు, హమ్ బాద్ మే, మనం తర్వాత, బాద్ మే అంటే తరువాత, ఖానే కే లియే, తినటం కోసం, సుఖాకర్ ఎండబెట్టి, రక్ లేంగే, దాచిపెట్టుకుందాం. ఓకే, పహలే బాయి నే
పెద్దన్నయ్య మొదటి అతను ఆమ్కే పేడ్కే నీచే మామిడి చెట్టు కింద ఆమ్కే పేడ్ అంటే మామిడి చెట్టు ఆమ్కే పేడ్కే నీచే మామిడి చెట్టు కింద ఏక్ జోపుడి బనాయి ఒక జోపిడి అంటే హట్ అనమాట ఒక గుడిసె లాంటిది ఇలాగ ఇల్లు ఇది తయారు చేసుకున్నాడు ఔర్ మరియు వహ్ అతను వహీ అక్కడే టెహర్ గయా నిలిచిపోయాడు అంటే అక్కడే నివాసం చేయటం మొదలుపెట్టాడు అనమాట లేకిన్ కానీ ఉస్కే బాయి వాళ్ళ సహోదరులు అతని సహోదరులు రెండోవాడు మూడోవాడు వహ అక్కడ నహి టెహరే అక్కడ ఆగలేదన్నమాట అంటే అక్కడ ఉండలేదు వాళ్ళు వాళ్ళు ఆగే చల్ పడే ముందుకి వెళ్ళిపోయారు ముందుకు కదిలారు చల్తే చల్తే వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఉన్హే వారికి కేలేకే కుచ్ పేడ్ కేలేకే కుచ్ పేడ్ అంటే కేలేకే పేడ్ అంటే అరటి చెట్టు అనమాట కేలేకే పేడ్ అంటే అరటి చెట్టు కేలేకే కుచ్ పేడ్ అరటి యొక్క కొన్ని చెట్లు మిలే కనిపించాయి మిలే అంటే దొరికాయి అనమాట దొరకటం అంటే ఏంటి దాని అర్థం కనిపించటం అనమాట మిల్లా అంటే దొరకటం ఇక్కడ అర్థం ఏమొస్తుంది కనిపించాయి అని తబి అప్పుడే ఆసమాన్ సే అంటే ఆకాశం నుండి ఇక్కడ సే అంటే నుండి అని అర్థం వస్తుంది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మీనింగ్ వస్తుంది సేకి ఆకాశం నుండి ఏక్ ఒక కాలా బాదల్ నల్లటి మేఘం గుజరా అంటే అటువైపుగా వెళ్ళింది అనమాట ఓకే టప్ 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 అని శబ్దం చేస్తుంది పానీ బరసనిలాగా వాన కురవడం మొదలైంది ఓకే టప్ టప్ అని నీటి బిందువులు పడటం నీటి తుంపర్లు పడటం మొదలైంది దోనం బాయ్యం ఇద్దరు సోదరులు ఇద్దరు సోదరులు కేలేక ఏక్ పేడ్ ఏక్ పత్తా కాట్లియా ఆ యొక్క అరటి చెట్టు యొక్క ఒక్కొక్క ఆకు పత్తా అంటే ఆకు ఒక్కొక్క ఆకు కాట్లియా తుంచేసుకొని ఉస్కే సాయమే దాని యొక్క ప్రొటెక్షన్లో సాయమే అంటే షెల్టర్లో దాని యొక్క ప్రొటెక్షన్లో అంటే తల మీద పెట్టుకుంటే ఏమొస్తుంది అది తడవకుండా ఎలాగైతే షెల్టర్ ఇస్తుందో తల మీద పెట్టుకొని ఇలాగా పెట్టుకోవడాన్ని సాయమే అన్నాడు ఇక్కడ చెప్తున్నాడు ఉస్కే సాయమే ఉన్ పర్ పానీ నహి గిరా వారి మీద ఏంటి నీళ్ళు పడలేదనమాట నహి గిరా అంటే పడలేదు అని గిర్నా అంటే పట్టం నహి గిరా అంటే పడలేదు జరా దేర్మే కొద్దిసేపటిలోనే జరా దేర్మే అంటే కొద్దిసేపట్లోనే బాదల్ చలాగయా అంటే ఆ క్లౌడ్స్ ఏమవుతాయి మేఘాలు వెళ్ళిపోయాయి బారిష్ రుక్ గయి వర్షం ఆగిపోయింది దూసరే బాయినే కహా రెండో సోదరుడు అన్నాడు బడి భూక్ లగి హై బాగా ఆకలి వేస్తుంది ముజే భీ తీసరే బాయినే కహా నాకు కూడా మూడో సోదరుడు అన్నాడు దోనోనే ఇద్దరు కూడా కేలేక ఏక్ పత్తా చీరా ఒక అరటి ఆకుని తీసుకుని ఒక పెద్ద అరటి ఆకుని తీసుకొని రెండుగా చీల్చారనమాట ఉన్హోనే వాళ్ళు ఏక్ టుకుడే పర్ ఆ చీల్చాక ఒక్కొక్క ఇట్లా అరటి ఆకు ఇలా ఉంటుంది కదా ఇది రెండు వైపులా ఉంటుంది ఇది వెన్ను కదా ఇక్కడ అరటి ఆకు రెండు వైపులా ఇలా ఉంటుంది కదా దీన్ని మధ్యలోకి ఇలా కట్ చేస్తే ఇది ఒక పీస్ అయిపోతుంది మరో పీస్ ఇలాగా వస్తుంది సో ఉన్హోనే ఏక్ టుకుడే పర్ ఖానా పరోసా అంటే టుకుడే అంటే ముక్క టుకుడా అంటే ముక్క అనమాట ఏక్ టుకుడే పర్ ఒక్కొక్క ముక్క దాని మీద అరటి ఆకు ముక్క మీద ఏం చేశారు ఖానా పరోసా అన్నం వడ్డించారు పరోసా మీన్స్ వడ్డించారు ఔర్ మరియు దోనోనే బర్పేట్ ఖానా ఖాయా దోనోనే ఇద్దరు కూడా బర్పేట్ అంటే పొట్ట నిండుగా పేట్ బర్ అనమాట పేట్ బర్ అనవచ్చు భర్పేట్ బర్నా అంటే నింపటం పేట్ అంటే పొట్ట భర్పేట్ అంటే పొట్ట నిండా ఖానా ఖాయా
అన్నం తిన్నారు. ఇస్కే బాద్ దాని తర్వాత ఏక్ ఏక్ కేలా బి ఖాయా, ఒక్కొక్క అరటిపండు కూడా తిన్నారు. దూసరే భాయినే కహా, రెండో సోదరుడు అన్నాడు, మేతో నేనైతే యహీ ఘర్ బనాऊंगा, ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను. కేలేకే పేడ్సే, అరటి చెట్టు కంటే, ఇక్కడ సే అంటే కంటే అని వస్తుంది అనమాట. అరటి చెట్టు కన్నా అచ్చా క్యా హోగా, మంచి ఏముంటుంది, మంచి చెట్టు ఏముంటుంది. బడియా కేలే కానేకో మిలేంగి, గొప్పవైన, బడియా అంటే గొప్పవైన, వెరీ గుడ్ అనమాట. కేలే అరటిపండ్లు కానేకో మిలేంగి తినటానికి లభిస్తాయి. మిల్నా అంటే లభించటం అనమాట, దొరకటం, లభించటం. మిలేంగే దొరుకుతాయి, ఫ్యూచర్ టెన్స్ అనమాట, మిలేంగే. ఠీకే, ఓకే. ఉన్కి సబ్జీ బనాయేంగే, వాటితో వాటి యొక్క కూర తయారు చేసుకోవచ్చు. ఇదంతా చూడండి, మిలేంగే, బనాయేంగే, ఇదంతా ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడుతున్నాను అనమాట. అందుకే ఇలాగా చెప్తున్నాను అనమాట. అంటే బనాయేంగే తయారు చేసుకోవచ్చు, తయారు చేసుకుందాం. మిలేంగే దొరుకుతుంది, కుచ్ కేలే కొన్ని అరటిపండ్లు హమ్ బేచ్ దేంగే, చూడండి మనం అమ్మేసుకుందాం. చూసారా, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే లాస్ట్లో గే, ఇక్కడ బనాయేంగే, బేచ్ దేంగే ఇలాగ వస్తుంది. అంటే దీని అదంతా ఫ్యూచర్ టెన్స్. అదే మామూలుగా ప్రజెంట్ టెన్స్లో కానీ పాస్ట్ టెన్స్లో కానీ వస్తే ఎలాగ ఉంటుందో మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఫ్యూచర్ టెన్స్లో ఎప్పుడైనా చూడండి, ఇక్కడ చూడండి, ఫ్యూచర్ టెన్స్లో కూడా ఇక్కడ ఒకళ్ళకన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇలాగ గే అనే వస్తుంది. ఓకేనా, మిలేంగే, కానేకో మిలేంగే దొరుకుతాయి. చూడ, బడియా కేలే, కేలే అంటే అరటిపండ్లు, కేలా అంటే అరటిపండు, కేలే అంటే అరటిపండ్లు. సో అరటిపండ్లు అని వస్తుంది కాబట్టి మంచి అరటిపండ్లు తినటానికి లభిస్తాయి. లభిస్తుంది అంటే మిలేగా. ఓకే, లభిస్తుంది అంటే మిలేగా. కానీ ఇక్కడ లభిస్తాయి అని చెప్తుందిగా, కాబట్టి మిలేంగే అని చెప్పాలన్నమాట. అంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి లభిస్తాయి అని చెప్పాలి, లభిస్తాయి. ఓకే, ఉన్కి సబ్జీ బనాయేంగే. ఓకే, వాటితో మనం కూరలు చేసేసుకుందాం, బనాయేంగే చేసేస్తాం. అర్థమైందా. కుచ్ కేలే హమ్ బేచ్ దేంగే, కొన్ని అరటిపండ్లు మనం అమ్మేసుకుందాం. ఓకే, అలాగనమాట. మరి ఒక్కళ్ళైతే ఇక్కడ చూడండి, మే అని చెప్తున్నాడు. మేతో యహీ ఘర్ బనాऊंगा, నేనైతే ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను. ఇది ఒక్కడే మాట్లాడుతున్నాడు కాబట్టి బనాऊंगा. ఓకే, ఒక్కడే అనమాట. అదే ఎక్కువ మంది అయితే, సపోజ్ ఇద్దరు అంటున్నారు అనుకోండి, ఇద్దరు అన్నదమ్ములు అంటున్నారు అనుకోండి, హమ్తో యహీ ఘర్ బనాయేంగే అంటారు వాళ్ళు కూడా. హమ్ అంటే మేమైతే ఇక్కడే ఇల్లు కట్టుకుంటాము, బనాయేంగే అని వస్తుంది అప్పుడు. కానీ ఇప్పుడు ఒక్కడే మాట్లాడుతున్నాడు కాబట్టి మేతో యహీ ఘర్ బనాऊंगा అని చెప్పేసి వస్తుంది అనమాట. ఓకేనా, సరే. ఉన్కే పైసేసే, వాటి ద్వారా వచ్చే డబ్బులతో, ఇక్కడ సే అంటే తో అని వస్తుంది మీనింగ్. చూసారా, ఇక్కడ పేడ్ సే, కేలేకే పేడ్ సే, అరటి చెట్టుతో. ఓకే, ఇక్కడ ఉన్కే పైసేసే, వాటి డబ్బుతో. అరటి చెట్టు కంటే అనమాట. ఇక్కడ కేలేకే పేడ్సే అంటే అరటి చెట్టు కంటే, అరటి చెట్టు కన్నా. ఇక్కడ ఉన్కే పైసేసే, వాటి ద్వారా వచ్చే డబ్బులతో. హమ్ చావల్ ఖరీద్ లేంగే, చూసారా, మనము హమ్ చావల్ ఖరీద్ లేంగే, మనం చావల్ అంటే రైస్, చావల్ మీన్స్ రైస్ ఏమంటారు, బియ్యం. ఖరీద్ లేంగే కొనుక్కోవచ్చు, కొనుక్కుందాం. ఓకే, అది ఒక్కడ మాట్లాడితే మే చావల్ ఖరీద్ లూంగా ఏమనాలి, మే చావల్ ఖరీద్ లూంగా ఇలాగంటాడు అనమాట.
और మరియు केले के पत्ते भी काम आएंगे. అరటి ఆకులు కూడా పనికి వస్తాయి. కామ్ ఆయేంగే అంటే పనికి వస్తాయి, పనికి వస్తాయి అంటాం కదా అది. ఇస్లియే కాబట్టి దూసరే బాయినే రెండో అన్నయ్య వహీ అప్ని అక్కడే అతని యొక్క జోపిడి బనాలి, అతని యొక్క ఇల్లు, జోపిడి అంటే ఆ గుడిసె అనమాట, హట్ తయారు చేసుకున్నాడు. మగర్ కానీ తీసరా బాయి మూడో సోదరుడు ఆగే పడతా చలాగయా, ముందుకు కదులుతూ వెళ్ళిపోయాడు. చల్తే చల్తే వెళ్తూ వెళ్తూ ఉసే అతనికి నారియల్ కా ఏక్ పేడ్, నారియల్ కా పేడ్ మీన్స్ కొబ్బరి చెట్టు అనమాట. ఆమ్ కా పేడ్ అంటేనేమో మామిడి చెట్టు, కేలేకే పేడ్ అంటేనేమో అరటి చెట్టు. ఇక్కడ నారియల్ కా పేడ్, నారియల్ కా ఏక్ పేడ్ మిలా, ఒక కొబ్బరి చెట్టు కనిపించింది అనమాట, లభించింది, దొరికింది. పేడ్ బడా లంబా ఔర్ పతలాతా, చెట్టు అయితే చాలా పొడవుగా సన్నగా ఉండింది. తీసరే బాయినే కహా, మూడో సోదరుడు అన్నాడు, కేసీ ప్యాస్ లగి హై, అరే ఎంత దాహం వేస్తుంది. టప్ టప్ అని మళ్ళీ ఒక శబ్దం వచ్చింది. ఏక్ నారియల్, ఒక కొబ్బరికాయ జమీన్ పర్, నేల మీద టపక్ అని పడింది. తీసరే బాయినే మూడో సోదరుడు అప్నా చాకు నికాలా, అతని యొక్క చాకు బయటికి తీశాడు. ఖర్ ఖర్ అని శబ్దం చేస్తూ నారియల్కి జఠాయే సాఫ్ హో గయి. ఖర్ అనే శబ్దంతో నారియల్ యొక్క ఆ యొక్క కొబ్బరికాయ యొక్క జఠాయే అంటే పీస్ అనమాట, ఆ పైన పీస్ ఉంటుంది కదా, ఆ పీచు సాఫ్ హో గయి, సాఫ్ అయిపోయింది అంటే క్లియర్ అయిపోయింది, తీసేశాడు. ఫిర్ మళ్ళీ ఉస్నే అతను నారియల్కే కొబ్బరికాయ యొక్క చిల్కేమే, ఆ యొక్క ఏది కొబ్బరి టెంక ఉంటుంది కదా, ఆ టెంకలో చోటాసా ఒక చిన్న ఛేద్కియా, రంధ్రం చేశాడు. ఛేద్కియా అంటే రంధ్రం చేశాడు. ఔర్ మరియు ఉస్కా దాని యొక్క ఠండా మీఠా పానీ, చల్లని తీయని నీళ్లు తాగేశాడు. नारियल के पेड़ की छोटी सी चाह, నారియల్ కే పేడ్కి చోటీ సి చాహ్ అంటే కొబ్బరి చెట్టు యొక్క కొంచెం నీడ. ఓకే, అంటే చూడండి కొబ్బరి చెట్టుకి ఎక్కువ నీడ ఉంటుందా? ఉండదు, ఎందుకంటే పైన అది లంబా అవుతాయి అంటే పొడవుగా ఉంటుంది ఇలాగా. ఓకే, పొడవుగా ఉంటుంది, పైన ఇలాగ ఒక దగ్గరే కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది కాబట్టి దాని నీడ కూడా తక్కువగా వస్తుంది. కాబట్టి ఇక్కడే అతను కూర్చున్నాడు. తీసరా బాయి మూడో సోదరుడు ఉసి చాహ్మే, ఆ నీడలోనే బయటగా కూర్చుండిపోయాడు. ఆరు సోచనే లాగా, మరియు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆమ్ కా పేడ్, మామిడి చెట్టు బహుత్ బడియా హోతా హై, చాలా బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఆర్ మరియు ఆమ్ బి, మామిడి పండ్లు కూడా బడా అచ్చా ఫల్ హై, చాలా మంచి ఫ్రూట్స్ అన్నమాట, పండ్లు. కేలే కా పేడ్, అరటి చెట్టు బడే కామ్కా హోతా హై, మంచిగా పనికొస్తుంది, గొప్పగా పనికొస్తుంది. ఔర్ మరియు కేలా, అరటిపండు కానేమే, తినటానికి అచ్చా హోతా హై, బాగా అనిపిస్తుంది. పేడ్ నీమ్ కా భీ అచ్చా హై, అంటే వేప చెట్టు కూడా బాగానే ఉంటుంది. ఉస్కి, దాని యొక్క దాతూన్ బడి అచ్చి రేతి హై, దాతూన్ అంటే వేప పుల్ల అనమాట, పుల్ల. ఓకే, వేప పుల్ల బడి అచ్చి రేతి హై, చాలా బాగుంటుంది. గర్మే, ఇంటిలో కోయి బీమార్ హోతో, ఎవరైనా రోగగ్రస్తులైతే అంటే సిక్నెస్ ఎవరికైనా ఉంటే, ఓకే, ప్రజలు ఏం చేస్తారంటే నీమ్కి టెహనియా అంటే ఆ యొక్క వేప పూత దర్వాజే పర్ లటకా దేతే హై, అంటే వేలాడదీస్తారు, వేప పూతని ఇలాగ వేలాడదీస్తారు. అంటే దర్వాజా అంటే ద్వారబంధానికి అనమాట, ద్వారబంధానికి వేలాడదీస్తారు. మేరే పాస్, నా దగ్గర నీమ్ కా
పేడ్ హో తో నా దగ్గర ఒకవేళ వేప చెట్టు కనుక ఉంటే నేను ఉస్కి దాని యొక్క టెహనియా అంటే వేప పూత బేచ్ సక్తాను అమ్ముకుంటాను, అమ్ముకోగలను. ఔర్ మరియు పేడ్ ముజే ఆ చెట్టు నాకు టండి చాహ్ బి దేగా చల్లని నీడ కూడా ఇస్తుంది. ఔర్ మరియు అగర్ కహీ ఒకవేళ ఎక్కడైనా కహీ అంటే ఎక్కడైనా మేరే పాస్ నా దగ్గర రబడ్ కా పేడ్ హోతా రబ్బర్ చెట్టు కనుక ఉంటే తో ఉన్నట్లయితే నేను అప్నా చాకుని నికాల్ కర్ నా దగ్గర ఉన్న చాకుని తీసేసి కత్తిని తీసి పేడ్కి చాల్ ఆ యొక్క చెట్టు యొక్క బెరడులో చాల్ అంటే బెరడులో ఏక్ లంబా చీర లగాదేత ఒక పొడవాటి చీర అంటే ఆ యొక్క చీలిక ఘాట్ అనమాట, ఆ బెరడులో ఘాటు పెట్టాం అనమాట ఇట్లా ఆ ఘాటు పెడతాను. చీరకే తలేమే ఏదైతే ఆ చీలిక పెట్టామో ఘాటు పెట్టామో దాని కింద ఏ ప్యాలా రకదేత ఒక గిన్నె పెడతాను, ఒక బౌల్ పెడతాను. పేడకే దూదియా రస్ ఆ చెట్టు యొక్క దూదు లాంటి అంటే పాల లాంటి రసం ఏదైతే ఉందో దానిని రస్కో దాన్ని నేను ప్యాలే బర్లేత అంటే ఆ గిన్నెలో నింపుకుంటాను. రస్కో రసాన్ని పకాకర్ అంటే వండి నేను రబ్బర్ బనాలేత రబ్బర్ తయారు చేసుకోగలను. అంటే ఇదంతా ఊహించుకుంటున్నాను అనమాట ఒకవేళ ఉంటే. రబ్బరు బేచ్ దేతా నేను అమ్ముకుంటాను. రబ్బర్ ద్వారా ఓకే ఇక్కడ సే అంటే ద్వారా లేకపోతే రబ్బర్తో లోగ్ అంటే ప్రజలు, గుబారే అంటే బెలూన్స్ అనమాట, బెలూన్స్, టైర్ ఓకే టైర్స్ ఔర్ మరియు తరహకి చీజే రకరకాల వస్తువులు బనాలైతే తయారు చేసుకోగలరు. అచ్చే పేడికి క్యా కమీ హే అంటే మంచి చెట్లకి ఏం కొదువు ఉంది అంటే కొదవే లేదు, మంచి చెట్లకి కొదవే లేదు అని దాని అర్థం అనమాట. అచ్చే పేడికి క్యా కమీ హే, కమీ అంటే కొదవ అంటే లేకపోవటం, తక్కువ. మేరే లియే ఏ కమీ హై అంటే నాకు ఇది లేకుండుంది అని అంటాను అనమాట. మేరే పాస్ 100 రూపాయ కమీ హై అంటే నా దగ్గర 100 రూపాయలు తక్కువ ఉన్నాయి అని అనొచ్చు. మరి క్యా కమీ హై అంటే ఏం తక్కువ ఉంది అని అనమాట. అంటే మంచి చెట్లకి ఏం తక్కువ ఉంది అంటే అన్ని మంచి చెట్లుగా చాలా మంచి చెట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి దాని అర్థం. నారియల్కే పేడ్ కొబ్బరి చెట్టుకి కొబ్బరి చెట్టు గురించి ఆలోచించు. నారియల్కి జటావం అంటే కొబ్బరి యొక్క పీచ్ ఏదైతే ఉందో ఆ టెంక మీద ఉన్న పీచ్ ఉంటుంది కదా, ఆ పీచ్ ఏదైతే ఉందో కాట్కర్ దాన్ని కత్తిరించి నేను మోటీ డోరియా బనా సక్తా హూ పెద్ద పెద్ద తాళ్ళు తయారు చేసుకోగలను. ఓకే ఔర్ మరియు డోరియాసే ఆ యొక్క డోరియా అంటే దారాల లెక్క అనమాట. మోటీ డోరియా అంటే పెద్ద పెద్ద తాళ్ళు చిన్న చిన్న దారాల తయారు చేసేసి మరియు మజ్బూత్ చటాయియా బి బనా సక్తాము. ఒక మజ్బూత్ అంటే బలమైన చటాయియా అంటే మ్యాట్స్ అనమాట, అంటే చాపలు కూడా తయారు చేసుకుంటాను. అంటే డోర్ మ్యాట్స్ అవి ఉంటాయి, లేకపోతే ఇంకా పెద్ద అంటే కూర్చోడానికి కూడా చేపలు తయారు చేస్తారేమో, నేనైతే ఎప్పుడు చూడలేదు. డోర్ మ్యాట్ అయితే చూశాను దీంతో తయారు చేయటం. సో రస్సియం అంటే రస్సీ అంటే తాడు, రస్సియం అంటే తాళ్ళు ఔర్ మరియు చటాయియం అంటే చేపలు వాటి చటాయియంకో షహర్ కే బాజార్ అంటే పట్టణంలోని మార్కెట్లో, బజార్ అంటే మార్కెట్లో బేచ్ సక్తా హూ అమ్మగలను. నేను నారియల్ కా పానీ అంటే కొబ్బరి నీళ్ళు పీ సక్తా హూ తాగలను. నేను నారియల్కి గరి అంటే కొబ్బరిని కా సక్తా హూ
తినగలను. ఔర్ మరియు కుచ్ గరి కొంచెం కొబ్బరిని సుఖాకర్ అంటే ఎండబెట్టి నేను ఖోప్రా బి తయారు కర్ సక్తా హూँ అంటే ఎండు కొబ్బరి అనమాట. ఖోప్రా అంటే ఎండు కొబ్బరి కూడా తయారు చేయగలను. కోపరేకో పేర్కర్ అంటే ఆ యొక్క ఎండు కొబ్బరిని దంచి, పేర్కర్ అంటే మిక్సీ వేయటం అనమాట, దంచటం, దంచేసి మెత్తగా నూర్చటం, దంచటం ఏదో అంటారు కదా అది. నేను గోలే కా తేల్ నికాల్ సక్తా హూँ. ఆ గోలే అంటే ఇట్లా ఉంటుంది కదా, కొబ్బరి ఇట్లా ఉంటుంది కదా, గోలా అంటే ఆ రౌండ్ది కురుడి అంటారు కదా, కురుడి, దాంతో తేల్ నికాల్ సక్తా హూँ అంటే ఆయిల్ తీయగలను. గోలే కా తేల్ ఈ యొక్క కురుడి ద్వారా తీసిన ఆయిల్ ఏదైతే కొబ్బరి నూనె ఉంటుందో సాబూన్ అంటే సోప్, సబ్బు ఔర్ మరియు కితనీ హీ చీజేం బనానేకే కామ్ ఆతా హై అంటే ఎన్నో వస్తువులు తయారు చేయడానికి పనికొస్తుంది. ఏది? గోలేక తేల్, ఆ కురుడిలోంచి తీసిన ఆయిల్ అనమాట. ఓకే. నారియల్కే చిల్కేకో ఆ కొబ్బరికాయ యొక్క ఏదైతే చిల్క ఉందో, చిల్క అంటే ఏంటి? టెంక అనమాట. టెంకనికి సాఫ్ కర్కే అంటే దాన్ని శుభ్రపరిచి, కటోరే అంటే గిన్నెలు, ఔర్ ప్యాలే మరియు ఏమంటారు, కటోర అంటే గిన్నె, చిన్న గిన్నె లేదా పెద్ద గిన్నె, ప్యాలే అంటే బౌల్స్ అనమాట, చిన్న చిన్న బౌల్స్ బనా సక్తా హూँ. ఇంచుమించు కటోరా అన్న ప్యాలా అన్న ఒకటే, రెండు సేమ్ మీనింగ్ వస్తాయి. బనా సక్తా హూँ తయారు చేసుకోగలను. ఠీక్ తో హై బాగానే ఉంది కదా. మేరే లియే తో నాకైతే యహీ పేడ్ ఈ చెట్టే సబ్సే అచ్చా హై, ఇదే బాగా అనిపిస్తుంది, ఈ కొబ్బరి చెట్టే బాగా అనిపిస్తూ ఉంది. నేనైతే ఇసీకే నీచే ఇదే చెట్టు కింద ఘర్ బనాऊंगा ఇల్లు తయారు చేసుకుంటాను. ఇస్లియే అందుకని తీసరే బాయినే మూడో సోదరుడు నారియల్కే తలే అంటే కొబ్బరి చెట్టు కింద తన యొక్క కుటియా అంటే కుటీరం లేదా అదే హట్ అని అనవచ్చు, కుటీరం అనవచ్చు, చిన్న ఇల్లు, కుటియా బనాయి తయారు చేసుకున్నాడు. ఔర్ మరియు మజేసే రెహనేలగా అంటే సరదాగా దాంట్లో చక్కగా నివసించడం మొదలుపెట్టాడు. తుమ్హారే లియే అంటే నీకు కౌన్సా పేడ్ ఏ చెట్టు సబ్సే అచ్చా హై అన్నిటికన్నా గొప్పది, మంచిది అని ఈ యొక్క రైటర్ అడుగుతున్నారనమాట. ఇన్కా నామ్ క్యా హై, ఈయన గారి పేరేంటి? జే భారత్ దాస్. ఈయన పేరేంటి? జే భారత్ దాస్. సరే, ఇప్పుడు మనం ఈ ముగ్గురు సోదరులను చూస్తే పెద్ద అతనికేమో ఆమ్కా పేడ్ బడే అచ్చే లగా, ఓకే, చాలా బాగా అనిపించింది. और दूसरे भाई को कौन सा केले के पेड़ बहुत अच्छा लगा కదా. రెండో తమ బ్రదర్కి అరటి చెట్టు బాగా అనిపించింది. మరి మూడో సోదరుడికి నారియల్కి పేడ్ బహుత్ అచ్చా లగా, ఏమంటారు, నారియల్కే పేడ్ సబ్సే అచ్చా లగా ఉన్కో, ఆ కొబ్బరి చెట్టు అన్నిటికన్నా బాగా అనిపించింది. సో ఎందుకంటే దాని యొక్క ఉపయోగాలు ఇక్కడ చెప్పబడ్డాయి. అంటే మామిడి చెట్టు ద్వారా ఏమి ఉపయోగాలు చెప్పారు? మామిడి చెట్టు ద్వారా మామిడికాయలని పచ్చిగా ఉన్నప్పుడు అచార్ చేసుకోవచ్చు. అచార్ అంటే ఏం చెప్పాను? అచార్ అంటే ఊరగాయ అనమాట, నిలవ పచ్చడి, అది చేసుకోవచ్చు. తర్వాత పండినప్పుడు దాని యొక్క రస్ చూస్ సక్తే హై అంటే జుర్రుకోవచ్చు. తర్వాత ఎండబెట్టుకున్న తర్వాత కొన్ని రోజులకి తినొచ్చు. ఇలాగా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. అలాగే రెండో దానికి వస్తే కేలేకే పేడ్ ఏమొస్తుంది? కేలేకే పేడ్తో అంటే అరటి చెట్టు నుంచి మనం అరటి పండ్లు తినవచ్చు చక్కగా. ఇంకా అరటి ఆకుల్ని మనం విస్తరలుగా వాడుకోవచ్చు. ఓకే,
ఈ రకంగా. ఇక మూడో చెట్టు విషయానికి వస్తే కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్టుకు సంబంధించి ఏంటి, నారియల్‌కే తలే అంటే కొబ్బరి చెట్టుకు వస్తే కొబ్బరికాయలు. ఓకే, కొబ్బరికాయలు, కొబ్బరి నీళ్ళు తాగవచ్చు. కొబ్బరి పీస్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. దాని ద్వారా తాళ్ళు తయారు చేయొచ్చు, డోర్ మ్యాట్స్ తయారు చేయొచ్చు. ఓకే, కొబ్బరి ద్వారా ఎండు కొబ్బరిని తీసేసి ఏం చేయొచ్చు, ఆయిల్ తీయొచ్చు కదా. దాని ద్వారా సబ్బులు తయారు చేయొచ్చు, రకరకాలు తయారు చేయొచ్చు. ఇంకేం చేయొచ్చు, పచ్చి కొబ్బరి కూడా చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే కొబ్బరి నీళ్ళ ద్వారా చాలా అది ఉంటుంది, న్యూట్రిషియస్ వాల్యూస్ చాలా ఉంటాయి దాంట్లో. సో ఇలాగ చూసుకుంటూ పోతే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చింది. ఫైనల్గా థర్డ్ బ్రదర్కి అయితే ఏం నచ్చింది, కొబ్బరి చెట్టు నచ్చింది. మరి మీకేం నచ్చింది, మీకేం గొప్ప చెట్టు అనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు మన ఉపయోగాలు కూడా తెలుసుకున్నాం కదా, వీలైతే కామెంట్లో చెప్పండి. ఇప్పుడు దీని నోట్స్ మనం చూద్దాం. సరే, ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూద్దాం. జరా సోచోతో, కొంచెం ఆలోచించండి. ఆలోచించినట్లయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, తీనం బాయి, ముగ్గురు సోదరులు కిస్ మౌసమ్మే, ఏ కాలంలో గర్కి తలాష్మే నిక్లే, ఇంటిని వెతుక్కుంటూ బయటికి వెళ్ళారు. చెప్పండి, ఏ టైంలో, ఏ కాలంలో వెళ్ళారు అంటే సమ్మరా, వింటరా, రైనీ సీజనా, ఏ కాలంలో వెళ్ళారు అంటే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, ఓకే, కిస్ మౌసమ్మే అన్న దగ్గర మనం ఏం చెప్పాలంటే గర్మీకే మౌసమ్మే గర్కి తలాష్మే నిక్లే. ఆన్సర్ ఏమొస్తుంది, తీన్ బాయి గర్మీకే మౌసమ్మే గర్కి తలాష్మే నిక్లే. ఇది రాయాలన్నమాట ఆన్సర్. ఓకే, కిస్ మౌసమ్మే అన్నదాన్ని కిస్ తీసేసేస్తే ఏం చేయాలి, గర్మీకే మౌసమ్మే గర్కి తలాష్మే నిక్లే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి, తుమ్హే కేసే పతా చలా, నీకెలా తెలిసింది అని అంటే మరి మనం ఏం చెప్పొచ్చు, దీనికి ఆన్సర్ ఏంటంటే, ఆన్సర్ ఏంటి, गर्मी మౌసమ్ మే హీ ఆమ్ ఖానే కో మిల్తే హై. అంటే వేసవి కాలంలోనే, అంటే సమ్మర్లోనే మామిడి పండ్లు తినటానికి లభిస్తాయి. కాబట్టి ఇది ఎండాకాలం అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ మామిడి పండ్లు వాళ్ళకి దొరికాయి కాబట్టి అది ఎండాకాలం అనమాట. ఓకేనా, సమ్మర్. కౌన్ సా మహీనా హోగా, ఏ నెల అయి ఉంటుంది, జూన్ యా జులై కా మహీనా హోగా. జూన్ లేదా జులై అది ఒక నెల అయి ఉండొచ్చు. ఎందుకంటే జూన్లో ఎండలు ఎక్కువ ఉంటాయి, జూన్ జూలైలో. మరియు అప్పుడు వర్షం కూడా కొంచెం పడినట్టుగా ఉంది కాబట్టి జూన్లో కొంచెం వర్షం పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జూన్ యా జులై కా మహీనా హోగా. నెక్స్ట్, घर की तलाश पर निकलने से पहले वे कहाँ रहते होंगे, पहले वे कहाँ रहते होंगे అంటే ఇంటిని వెతకడానికి మొదలు పెట్టడానికి ముందు, వెతకడానికి బయలుదేరడానికి ముందు, నికల్నేసే పెహలే, బయటికి వెళ్ళటానికి, ఆ ఇంటిని వెతకడానికి మొదలు పెట్టడానికి ముందు, బయటికి వెళ్ళటానికి ముందు, పెహలే వారు కహా రైతే హోంగే, ఎక్కడ ఉండొచ్చు. గర్కి తలాష్ పర్ నికల్నేసే పెహలే వే కహా రైతే హోంగే, ఇల్లు వెతకడానికి ముందు వాళ్ళు ఎక్కడ ఉండేవారు. వారు అప్నే పుస్తౌని ఘర్ మే రైతే హోంగే, వారు తమ పుస్తౌని అంటే తమ తాత ముత్తాతల ద్వారా వచ్చిన హౌస్ ఏదైతే ఉందో దానిలో ఉండేవారు. వంశపారంపర్యంగా ఏదో వస్తుందో అది దాంట్లో అనమాట. कैसे चुनोगी, ఎలాగా సెలెక్ట్ చేసుకుంటారు. इन मौक़ों पर तुम किस पेड़ के पत्ते का इस्तेमाल करोगे. ఈ యొక్క సందర్భాల్లో, మౌకా అంటే సందర్భం అనమాట. ఈ మౌఖం పర్, ఈ యొక్క సందర్భాల్లో, ఇలాంటి సందర్భాల్లో నీవు ఏ చెట్టు యొక్క ఆకులు ఇస్తేమాల్ కరోగి, వాడతావు అంటే, ఇస్తేమాల్ కన్నా అంటే వాడటం అనమాట. సో ఇక్కడ
మెహమాన్ కో అంటే చుట్టాలని అంటే అతిథుల్ని ఖానా ఖిలానే కెలియే అంటే అన్నం తినిపించడానికి అన్నం పెట్టడానికి వాళ్ళకి అంటే భోజనం పెట్టడానికి ఏం వాడతాము కేలేకే పత్తేక ఇస్తమాల్ కరెంగే అంటే అరటి ఆకుల్ని వాడతాము అని ఇస్తమాల్ కరెంగే బారిష్ మే బీగ్తే సమయ చాతే కీ తరహ్ అంటే వర్షంలో తడుస్తున్నప్పుడు బారిష్ మే బీగ్తే సమయం అంటే వర్షంలో తడుస్తున్న సమయంలో చాతేకి తరహ్ అంటే చాత అంటే ఏంటి గొడుగులా దేన్ని వాడతాం సేమ్ కేలేకే పత్తేక ఇస్తమాల్ కరెంగే సీటీ బజానే కెలియే అంటే ఈల వేయటం కోసం ఏం వాడతాం ఆమ్కే పత్తేక అంటే మామిడి ఆకుల్ని వాడతాం అంటే మరి చిన్నప్పుడైతే మేము అలా వాడేవాళ్ళం ఇప్పుడు ఈ పిల్లలు మరి అందరూ కూడా షహర్ మే రైతే ఉంగే అంటే పట్టణాల్లో నివసిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ బహుశా ఇది వారికి ఎక్స్పీరియన్స్ అయి ఉండదు. దయచేసి తల్లిదండ్రులు ఎప్పుడైనా విలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి వీటితో ఎలా వేయటం వాళ్ళకి నేర్పించండి. ఓకే, నెక్స్ట్ రంగ్ బనానే కెలియే అంటే రంగ్ బనానే కెలియే టేసు కా ఇస్తమాల్ కరెంగే. టేసు అంటే ఫలాష్ అనమాట, ఫలాష్ కా పేడ్ అంటే ఏంటి తెలుగులో అయితే మోదుగు చెట్టు అనమాట. మోదుగు చెట్టు పూలు వాడతాం అనమాట. మోదుగు చెట్టు పూలు ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఇది అనమాట మోదుగు చెట్టు అంటే ఇది. సో ఇది మోదుగు చెట్టు అనమాట. మోదుగు చెట్టు పూలు అంటే ఇలా రెడ్గా ఉంటాయి కాబట్టి రంగు తయారు చేయడానికి ఏం వాడతారు, ఇవి వాడచ్చు అని చెప్పేసి అనమాట. ఓకేనా. గర్మీ సే పరేషాన్ హోకర్ ఫంకా కర్నే కెలియే అంటే ఎండ ద్వారా చాలా ఇబ్బంది పడినప్పుడు దాన్ని గాలి ఏమంటారు విసనకర్ర తయారు చేయడానికి ఏం వాడతాం నారియల్కి పత్తేక అంటే ఈ యొక్క కొబ్బరి ఆకుల్ని వాడతామని చెప్పేసి. క్యా లగా ఓగి ఏమి పెడతారు. తుమ్హే నీకు అగర్ పేడ్ లగానా హోతో చెట్టు నాటాల్సింది ఉంటే నీవు కోన్సా పేడ్ లగావోగి ఏ చెట్టు నాటుతావు. నీవు వహీ పేడ్ క్యోం లగానా చాహోగి అదే చెట్టు ఎందుకు నాటాలనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. నేను అప్నే బగీచే మే మా యొక్క గార్డెన్లో నారియల్ కా పేడ్ లగావుంగి కొబ్బరి చెట్టు నాటుతాను. క్యోంకి ఎందుకంటే యా కై తరసే ఇది ఎన్నో రకాలుగా హమారే లియే లాభప్రద హై మనకి లాభప్రదంగా ఉంటుంది. నారియల్ కా పానీ కొబ్బరి నీళ్ళు और గరి మరియు కొబ్బరి దోనో హీ రెండు కూడా ముజే బేహద్ పసంద్ హై నాకు చాలా ఇష్టం అని చెప్తున్నారు. మరి మీకు వేరే ఏదైనా చెట్టు ఇష్టమైతే అది కూడా మీరు రాయొచ్చు. పెహచానో ఔర్ మిలావో తెలుసుకో, కనుక్కో మరియు దాన్ని జోడించు, కలుపు. యహా కుచ్ పత్యోం కే బారే మే కుచ్ వాక్య దియే గయే హై ఇక్కడ కొన్ని ఆకుల గురించిన వాక్యాలు ఇవ్వబడ్డాయి. వాక్యంకో సహీ చిత్రసే మిలావో ఆ వాక్యాలని సరైన ఆ పిక్చర్కి కలపండి. పత్తి పెహచాన్ పారహి హోతో ఆకు మీకు ఒకవేళ కనుక్కోగలిగితే ఉస్కా నామ్ బి లిఖ్దో దాని యొక్క పేరు కూడా రాయండి. లంబీ పతలి పత్తి జో ఆగే సే నుకీలీ హై లంబీ పతలి పత్తి అంటే పొడవైన పల్చని ఆకు ఏదైతే ముందు నుంచి చూస్తే చాలా నుకీలీ అంటే ఇలాగా చాకుకు ఉంటుంది కదా, కత్తికి ఉంటుంది కదా, అలాగనమాట.
అంటే ఎలాగా షార్ప్ అంటారు దాన్ని ఏమంటారు. సో ఇలాగ పాయింట్ ఎడ్జ్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని అది దాన్ని ఏంటి అయితే దాన్ని ఏంటి అంటే ఇక్కడ చూడండి ఇది కదా లంబాగా ఉంది, ఓకే, పల్చగా ఉంది, మరి నుకీలి ఉంది ఇలాగా. సో ఇదేంటి ఆమ్కా, ఓకే, ఆమ్కా పత్తా. नेक्स्ट नीचे से गोल आगे जाकर नुकीली हो जाती है, नुकीली हो जाती है. नीचे से गोल కింద అయితే ఇట్లా ఎట్లా ఉంటుంది, ఆగే జాకర్ నుకీలి హో జాతే హై, ముందుకు వెళ్తూ ఉంటే అది నుకీలి ఇలాగ అవుద్ది అనమాట. ఇది ఏ ఆకు అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇదే ఆకు ఉంటుంది. పీపల్ అంట. పీపల్ అంటే పీపల్ ట్రీ అది ఉంటుంది కదా ఆకు, అంటే ఏంటి మర్రి చెట్టు, ఓకే, మర్రి చెట్టు అనమాట. నెక్స్ట్ జిస్కే కినారే లెహర్దార్ హై అంటే దేని యొక్క అంచులు అయితే ఏంటంటే లెహర్దార్ అంటే ఇలాగ ఏమంటారు లెహర్నా అంటే ఇట్లా ఊగుతూ ఉంటాయి అన్నమాట అంచులు. సో అదేంటి అంటే అది కేలా, అరటిది అనమాట. గోల్ పత్తి ఏది, ఇగో ఇక్కడ ఉంది గోల్ పత్తి, రౌండ్గా ఉంటుంది. ఏంటి కమల్ కా పత్తి అంటే లోటస్ అనమాట. లోటస్ ఏదైతే ఉందో దాని యొక్క లీఫ్ అలాగా రౌండ్గా ఉంటుంది. ఓకే, आओ बने खोजू. रबड़ के पेड़ की चाल पर चीरा लगाने से दुधिया रस निकलता है అంటే రబ్బర్ చెట్టుకి ఆ యొక్క బెరడు మీద కత్తితో లేదా దేనితోనన్నా అట్లా ఘాటు పెట్టినప్పుడు దానిలోంచి పాల లాంటి ఒక రసం వస్తుంది. पता करो किन पेड़ों या पौधों के पत्ते को तोड़ने पर दूधिया रस निकलता है. తెలుసుకో ఏం తెలుసుకోవాలి, ఏ చెట్ల నుంచి దాని యొక్క లేదా చెట్లు చేమ అవి ఉంటాయి కదా, పొదలు ఉంటాయి కదా, అలాంటి పొదల లాంటి చెట్ల నుంచి దేని నుంచి వాటి యొక్క ఆకుల్ని తుంపినప్పుడు ఇట్లాంటి తెల్లటి పాల లాంటి రసం వస్తుందో తెలుసుకో అని చెప్పేసి అంటున్నారు. ఆ పత్తంకో సుఖాకర్ చిప్కావో. ఇప్పుడు మరి వాటిని తెలుసుకుని వాటిని ఏం చేయాలంటే మీరు ఎండబెట్టి వాటిని అతికించాలంట, చిప్కావో. జిన్సే దూదియా రస్ నికల్తా హో, వీటి నుండి అయితే పాల లాంటి రసం వస్తుంది. జో చికనీ హోతీ హై, జిన్సే దుధియా రస్ నికల్తా హై, వీటి నుండి అంటే పాల లాంటి రసం వస్తుందో. జో చికనీ హోతీ హో, ఏదైతే చికనీ అంటే స్మూత్ అనమాట, స్మూత్గా ఉంటాయో. జిన్ పత్తియోంకి నసే ఉబరి హుయి హోతీ హై, వేటి ఆకులు అయితే నసేం అంటే ఏంటి, ఆకుల్లో ఉండే ఈనెలు ఉంటాయి కదా, ఇవి ఈనెలు లేదా మిడిల్ది ఈ ఈనె కూడా ఏదైతే బయటికి ఉబ్బెత్తుగా ఉంటుందో అలాంటి వాటిని మీరు తెలుసుకొని వాటిని తీసుకొచ్చి వాటిని అతికించాల్సి ఉంటుంది. స్వతహాగా చేయండి. కేసే పడే నామ్, ఎలాగా ఆ యొక్క నేమ్ని చదవాలి. हम दांतों को मंजन से मांजते हैं, इसलिए मंजन को मंजन कहते हैं. अब सोचो और लिखो इनके नाम ये क्यों हैं. हम दांतों को मंजन से मांजते हैं. మనం పండ్లని మన టీత్ ఏదైతే వాటిని టూత్ బ్రష్తో బ్రష్ చేసుకుంటాం. మంజన్సే మాంజ్తే హై అంటే బ్రష్తో బ్రష్ చేసుకుంటాం. మాంజనా మీన్స్ బ్రష్ చేసుకుంటాం, మంజన్ అంటే బ్రష్. ఇస్లియే అందుకని మంజన్కో మంజన్ కైతే, మంజన్ని మంజన్ అని అంటారు, బ్రష్ని బ్రష్ అని అంటారనమాట. అబ్ సోచో, ఇప్పుడు ఆలోచించు, ఔర్ లిఖో మరియు రాయి, ఇన్కే నామ్ ఏ క్యో హై, వీటి పేర్లు ఇలాగా ఎందుకు చెప్పబడ్డాయి. दातून हमारे दांत साफ करने के
काम आती हैं दातून వేప పుల్ల ఓకే మొహం పుల్ల అంటారు కదా ఆ మొహం పుల్లని ఎందుకంటారు దాన్ని ఎందుకంటే అవి దాంత్ అంటే పళ్ళని రుద్దుకోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి వేప పుల్లని దాతూన్ అంటారు అనమాట ఓకే చల్ని చల్ని అంటే ఏంటి చల్ని అంటే ఇది అనమాట ఏది మనం ఏదంటారు వడకట్టేది ఉంటుంది కదా చాయ్ వడకట్టడానికి సో ఇక్కడ యహ చాయ్ చాన్నేకే కామ్ ఆతీ హై అంటే ఇది టీని వడకట్టడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని చల్ని అంటారు అనమాట వడకట్టేది ఏమంటారు జల్లెడ మత్ని यह दूध दही మత్నే కే కామ్ ఆతీ హై సో మత్ని అంటే ఏంటంటే కవ్వం కవ్వం అనమాట ఏమంటారు ఇది చిలకటానికి ఉపయోగపడతారు కదా మత్నా అంటే చిలకటం అనమాట దూద్ దహి పాలు పెరుగుని ఏం చేస్తారు చిలకటానికి వాడతారు కదా చిన్నప్పుడు అంటే ఇంతకుముందు విలేజెస్లో అయితే కుండలో పెరుగు ఉంటుంది ఆ పెరుగుని ఏం చేస్తారంటే చల్ల కవ్వం అంటారు చల్ల కవ్వంతో చిలుకుతారనమాట చిలికినప్పుడు చల్ల కవ్వంతో చిలుకుతారనమాట దాన్ని మతన్ అంటారనమాట మత్నా అంటారనమాట చిలకటం అంటారనమాట మరి దాన్ని ఏమంటారు ఆ చిలికే దాన్ని ఏమంటారు కవ్వాన్ని మత్ని అంటారనమాట ఓకే పెహచానోతో అంటే గుర్తించినట్లయితే ఇన్మేసే కౌన్సీ చీజ్ కిస్సే బనీ హై వీటిల్లో ఏ వస్తువులు వేటితో తయారు చేయబడ్డాయో ఇప్పుడు మీరు పెహచాన్ చేయాలన్నమాట సో ఇదేంటి ఫస్ట్ వన్ ఏంటిది ఎరేజర్ అనమాట ఎరేజర్ని ఏమంటారు మిట్నీ అంటారు అనమాట మిట్నీ దీన్ని దేంతో తయారు చేస్తారు రబ్బర్సే అంటే రబ్బర్తో రెండోది ఏంటి ఇది తాడు కదా నారియల్సే అంటే కొబ్బరి పీచుతో తయారు చేస్తారు మూడోది ఏంటి చటాయి కదా దీన్ని ఏమంటారు రస్సీ అంటారు దీన్ని ఏమో చటాయియా అంటారు చటాయి అంటే ఏంటి దీన్ని చాపని దేంతో తయారు చేస్తారు జూట్ కపాస్కే దాగేసే అంటే నార పీచు ఉంటుంది కదా నారతో తయారు చేస్తారు జూట్ మిల్స్లో నార తయారు చేస్తారు కదా నారతో తయారు చేస్తారు జూట్ అంటే అది నెక్స్ట్ ఇది బెలూన్స్ ఇదేంటి దేంతో తయారు చేస్తారు ప్లాస్టిక్తో తయారు చేస్తారండి అసలు ఇదేంటి ఇది చాట కదా మరి చాటని దేంతో తయారు చేస్తారు బాన్సే అంటే ఇది చాట అనమాట చాట దేంతో తయారు చేస్తారు వెదురుతో తయారు చేస్తారు కదా బ్యాంబూ అనమాట బాన్స్ అంటే బ్యాంబూ అనమాట బ్యాంబూతో తయారు చేస్తారు ఇక్కడ కూడా ఏముంది ఇక్కడ ఐ థింక్ ఇవి ఏంటి ఫ్లూట్స్ కూడా దేంతో తయారు చేస్తారు బాన్స్ అంటే బ్యాంబూతో తయారు చేస్తారు నెక్స్ట్ తులనా కరో అంటే కంపేర్ కరో అని సహీ జగह पर का టిక్ का నిషాన్ लगाओ సరైన ప్రదేశంలో టిక్ మార్క్ పెట్టు సబ్సే ఘన అంటే చాలా డెన్స్గా బరువుగా ఉంటుంది ఏది ఉంటుంది నారియల ఆమ కేలా అంటే ఆమ ఉంటుంది అనమాట అంటే నెక్స్ట్ సబ్సే ఊంచా అన్నిటికన్నా ఎత్తుగా ఏముంటుంది నారియల్ పేడ ఆమ్కా పేడ కేలాకా పేడ నారియల్కి పేడ ఓకే చడ్నే మే సబ్సే ఆసాన్ ఎక్కటానికి చాలా ఈజీగా ఉండేది ఏంటి నారియల్ ఆమ కేలానా నాకు తెలిసి ఆమ్కా పేడ ఆసాన్ హో జాతా హై మరి ఇక్కడ ఇది పెట్టారు సరే వాళ్ళకి అదే ఈజీగా ఉంటుంది నాకైతే ఇది ఆమ్కా పేడ ఎందుకంటే నారియల్ పేడ అంత ఈజీ ఏం కాదు ఎక్కటం ఓకే సబ్సే మోటా తన అంటే అన్నిటికన్నా లావైన స్టెమ్ అనమాట కాండం దేనికి ఉంటుంది నారియల్కి తిన్ ఉంటుంది పలచగా ఉంటుంది పతలా ఉంటుంది దీనికి ఆమ్కి చాలా లావుగా ఉంటుంది ఓకే కేలాకి తక్కువగా ఉంటుంది దీనికి కొంచెం ఎక్కువగా ఉంటుంది సో సబ్సే మోటా ఇది సబ్సే బడే పత్తే అన్నిటికన్నా పెద్దవైన ఆకులు దేనికి ఉంటాయి नारियल आम का केला का पेड़ सबसे बड़े हैं सबसे मीठा फल अन्निटिकన్నా తీయని ఫలం ఏంటి आम का फल
ఫల్ ఖానా సబ్సే ఆసాన్. ఈ పండు తినటం చాలా తేలిక. ఏ పండు తింటాం? కేలా. ఎందుకంటే చిల్కా నికాల్నా ఆర్ ఖానా, తొక్క తీసేసి తినేయటం. కానీ ఆమ్ అయితే ఆమ్ కూడా తినచ్చు, కానీ కేలా ఈజీ. ఇక నారియల్ అయితే చాలా కష్టం. కుచ్ ఔర్ ఫలం కే నామ్ లిఖో. కొన్ని ఇంకా మిగతా వేరే వాటి ఫ్రూట్స్ నేమ్ కూడా రాయండి. గుట్లీ వాలే, బినా గుట్లీ వాలే. గుట్లీ అంటే లోపల జీడి అంటారు కదా, జీడి ఏమంటారు దాన్ని, టెంక లేకపోతే ఏమంటారు కదా, అది ఉండేదాన్ని గుట్లీ అంటారు అనమాట. గుట్లీ ఉండేది, గుట్లీ లేనిది. గుట్లీ వాలే. గుట్లీ వాలే కౌన్సా? ఆమ్లో గుట్లీ ఉంటుంది. జామున్లో, జామున్ అంటే ఏంటి? జామున్ అంటే నేరేడు పండు అనమాట. నేరేడు పండు లేదా ఏమంటారు, గిన్నె పండు, దాని లోపల కూడా గింజ ఉంటుంది. ఓకే. బేర్ ఫ్రూట్. బేర్ ఫ్రూట్ అంటే ఏంటి? బేర్ అంటేనేమో ఇది ప్లమ్ అనమాట. ప్లమ్ అంటే కదా రేగిపండ్ల జాతికి చెందినవి. దానికి కూడా లోపల ఇది గుట్లీ ఉంటుంది. లీచీ ఫ్రూట్కి కూడా లోపల గుట్లీ ఉంటుంది. ఇక గుట్లీ బినా గుట్లీ వాలే అంటే గుట్లీ లేనివి ఏంటి? కేలా లోపల ఉండదు. సేబ్ అంటే యాపిల్ లోపల ఉండదు. సంత్రా అంటే ఏంటి? సంత్రా అంటే ఏంటి? ఆరెంజ్ లోపల కూడా ఉండదు. పపీతా అంటే పపాయ. సో పపాయ కూడా లోపల గుట్లు ఏమీ ఉండదు. సో ఇది బతావ్, చెప్పండి. किन फलों को छिलके के साथ नहीं खा सकते हैं? ఏ పండ్లని తొక్కతో పాటు తినకూడదు? ఏంటివి? దానికి సమాధానం ఏంటంటే కేలా అంటే అరటిపండు, దాన్ని చిలుక తీసి అంటే తొక్క తీసి తినాలి. అనానాస్ పండు అంటే అనానాస్ అంటే పైనాపిల్ అనమాట. అనానాస్ మీన్స్ పైనాపిల్. పపీతా అంటే పపాయ, బొప్పాయి పండు. అనార్ పొమోగ్రనేట్, దానిమ్మ. సంత్రా ఆరెంజ్ ఆది మొదలుగున్నవి. ఇవి మనం తొక్క తీసేసి తినాలి. छिलके के साथ नहीं खा सकते हैं. నెక్స్ట్, कौन से फल हर मौसम में मिलते हैं? ఏ పండ్లు ప్రతి కాలంలో దొరుకుతాయి? ఏవి? కేలా అరటిపండ్లు, పపీతా బొప్పాయి పండ్లు, సేబ్ యాపిల్. ఇవి ఏ కాలంలో అయినా దొరుకుతాయి అన్నమాట. సో ఇది ఈ యొక్క లెసన్ యొక్క నోట్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఒకవేళ ఉపయోగపడితే మీరు దయచేసి లైక్ చేయటం మర్చిపోవద్దు, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.